నేడు కొడంగల్లో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న సీఎం అనంతరం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. తర్వాత నియోజకవర్గంలోని శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనున్న ఆయన ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకోనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేడు కొడంగల్లో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం. అయితే సీఎం షెడ్యూల్ కి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. సాయిసుధా, నేడు కొడంగల్ కు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్ళనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ఎందుకంటే సొంత నియోజకవర్గంలో ఈ రోజు పర్యటించిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా అంటే తన ఇప్పటికీ కొన్ని వందల కోట్ల రూపాయలు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలకు చేస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే ఈ రోజు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు కూడా ఇవ్వనున్నారు. ఎందుకంటే రంజాన్ మాసం చివరిగా ఉన్న నేపథ్యంలో ఎందుకంటే తన నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లింలందరికీ ఇఫ్తార్ విందు ఇచ్చి చేయనున్నారు. అదేవిధంగా దాంతో పాటు కొడంగల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో కూడా కుటుంబ సమేతంగా కూడా పాల్గొననున్నట్లు కూడా సీఎం వర్గాలు చెప్తున్నాయి. దీనికి సంబంధించి మాత్రం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో కొడంగల్ నియోజకవర్గం మొత్తం కూడా భారీ భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏదైతే కొడంగల్ కు చాలా రోజుల తర్వాత అంటే తన సొంత నియోజకవర్గం కొడంగల్ ఏదైతే కొన్ని గ్రామాలకు అనుసంధానం చేసి సోలార్ కావచ్చు, కొన్ని పంప్ సెట్లు సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు తన నియోజకవర్గానికి ఎక్కువ అందే విధంగా కూడా కొన్ని అంటే తన నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా కూడా ప్రణాళికలు కూడా రచించాలని కూడా అధికారులు చెప్పిన నేపథ్యంలో కొడంగల్ నియోజకవర్గానికి మాత్రం ఇలా వరాల జల్లు కురిపించే అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి కొన్ని కొత్త ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపనలు ఏ కార్యక్రమాలకు చేయబోతున్నారు రాజ్ కుమార్? అంటే ఇప్పటికే అధికారులు కొన్ని ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. అంటే నియోజకవర్గాల వ్యవసాయానికి సంబంధించిన కావచ్చు, అదేవిధంగా సోలార్ సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే గ్రామాల పైలట్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. దీంతో పాటు రోడ్స్ కావచ్చు, అదేవిధంగా చాలా వరకు అంటే ఆ నియోజకవర్గంలో తండాలు గ్రామాల నుంచి మండలాలకు అనుసంధానం చేసే రోడ్లకు కూడా శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.